1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహానంది సారాయి దుకాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పాత కొత్త నటీనటుల కలయికతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో అదితి మైకేల్, వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభుత్వ సారా దుకాణం ఇదేంటిది, ఏదో ఉందో కూర్చోబెడతారు జనాల్ని. సో ఇట్ ఈస్ ఏ కమర్షియల్ హిట్ సినిమా. ఏమైనా మీరు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తారేమో అనుకున్నా, అంటే మీకు ఏమైనా మెమరీస్ బయటకు వస్తాయేమో అనుకున్నాను, కానీ మీరు చాలా మందికి అంటే మేము డిగ్రీ కానీ మాకు ఆల్రెడీ తెలుసు. తాడేపల్లిగూడెంలో ఎక్కువ మాకు ఏంటంటే మిలిటరీ హోటళ్ళు ఉంటాయి, ఏదన్నా ఉంటే నిబ్బు ఉంటుంది, అంతే కదా. నిబ్బు క్వార్టర్, ఇక్కడ హైదరాబాద్లో క్వార్టర్ అంటారు, ఎక్కడైనా మేము నిబ్బు అంటాం. ఒక నిబ్బు వేసుకుంటాం, మిలిటరీ హోటల్కి వెళ్ళి ఒక ఆమ్లెట్ తినేస్తాం, వెళ్ళిపోతాం. కానీ అప్పుడు మాకు సారా దుకాణాలు లేవు, ఉన్నాయి కానీ పెద్దలు ఉండేవారు. రే ప్రసాద్ కొట్టుకెళ్ళరంటే, ప్రసాద్ ఏంటి ఇదేంట్రబ్బా అని అంటే, ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే కాలము కొన్ని అపకారానికి ఉపకారానికి కలుపుతుంది. ఆ కలిపిన కాలంలో ఎంతోమంది జర్నీతో చేసినప్పుడు చెడు విడిచిపెడతాం, మంచిని కలుపుకుంటాం. ఆ కలిసిన ప్రయాణమే మా బాలు సార్. మా బాలు సార్తోనే ఈ సినిమా ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా బీజం పడింది. మా డైరెక్టర్ సార్ కలిపిండు, మా ప్రొడ్యూసర్, మా అన్న, మా గురువు, ఎనీవన్ ప్రతిదీ కూడా అన్నీ కూడా షేర్ చేసుకుంటాము. మేము నలుగురం కూడా ప్రతిదీ కూడా ఒకటే దగ్గర ఉండి ఒకటే రకంగా ఆలోచించే మా నలుగురి మనస్తత్వము. ఇప్పుడు ఎందుకు మీరు ఒక్క నిమిషం అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇంతసేపు మాట్లాడాలని ఉంది, మీరు నమ్మరు. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడతారు. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్, ఆ సినిమా స్టైలు, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్ అనమాట. ప్రతి ఒక్కరికి మైక్ ఇస్తే ఇలానే మాట్లాడతారు. అంత అద్భుతమైనటువంటి మూవీ వచ్చిందండి. నేను మా మూవీ అని చెప్పట్లేదు, మీరు ఆడియన్స్గా గూస్ బంప్స్ ఉంటుంది. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది. మా అబ్బాయిలని అండ్ సినిమా మీద ఉండే పిచ్చి 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 అంటే ఆ పిచ్చికి ఈరోజు ఎక్కే స్టేజ్ అంటే పాస్ట్ 8 years చాలా కష్టపడ్డానండి. ఇలాంటి డైరెక్టర్స్ ఉండడం వల్లనే మా లాంటి వాళ్ళు ఈ స్టేజ్ ఎక్కగలుగుతున్నారు. లేకపోతే ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో అంటే అసలు ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడమే చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ముగ్గురు హీరోలు ఉన్నారు, ఇంకో హీరో కూడా ఉన్నారు, 4 హీరోలు. నిజంగా ఎవరికి ఎవరు వాళ్ళకు హీరోలో తెలియకుండా తీసిన సినిమా గొప్ప డైరెక్టరు మా నరసింహానంది గారు అండ్ మా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు. నిజమే, మేము నలుగురము, పరిగిమల్లి గారును, నరేష్ గౌడ ప్లస్ నరసింహన్ గారు, మేము నలుగురము ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు. కానీ ఈరోజు ఆయన తీసిన 1940 గ్రామము ఆ సినిమా చూసి ఇప్పటిదాకా నేను అసలు ఆ డైరెక్టర్ గారు ఎట్లా కలవాలో అని చెప్పి ఆయన నా మంచి మిత్రుడు అయిండు. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన నరసింహానంది గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడున్న నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా ఏదో చేయాలి, ఏదో సక్సెస్ అవ్వాలి, ఏదో ఒక ఫిలింలో కనిపిస్తే చాలు అనుకున్న వాళ్ళల్లో టాలెంట్ చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇలానే డైరెక్టర్స్ కొత్త వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని నా నుంచి మనస్ఫూర్తిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వాళ్ళకి హోప్ ఎలా ఇలాంటి సార్ వల్లనే మాకు ఒక హోప్ అనేది బయటకు వస్తుంది. సో చాలా థ్యాంక్స్ సార్. So thank you Narasimhanandi garu for giving me this opportunity, and thank you Naresh garu and Malik garu. నాకు అంటే మా అందరిని ఇంత బాగా చూసుకొని 1 month అంతా మహబూబాబాద్లో షూట్ అయింది, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ప్రసన్న గారు, సముద్ర గారు, పృథ్వీ గారు, అడ్వకేట్ వినయ్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్. SVS ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్, ప్రభుత్వ సారాయి దుకాణం. అర్థమవుతుంది కదా చూస్తుంటేనే ఎంత దమ్ముందో సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ కావాలి, అంత రా అండ్ రస్టిక్ సినిమాని డైరెక్ట్ చేయాలంటే అంత గట్స్ ఉండాలి. అండ్ అంత గట్స్ ఉన్న డైరెక్టర్స్తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో
ఇప్పుడు అడగండి మీరు చాలా మెమరీస్ చెప్పలేము. ఒక 40 days షూట్ చేసాము, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు. అండ్ షూట్ అయిపోయిన ఫస్ట్ డే అరే మార్నింగ్ 4:30కి లేవాలా అని ఫస్ట్ డే అలా అనిపించేది. మళ్ళీ ఎప్పుడైతే అరే 4:30 ఎప్పుడవుతుంది ఆ డైలాగ్స్ చెప్పడానికి పర్ఫార్మెన్స్ ఇరగది చేసినాం ఒక్కొక్కరం. ఆడిషన్స్కి వెళ్ళినా లేకపోతే వేరే డైరెక్టర్స్తో మాట్లాడినా కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు, ఇదే క్వశ్చన్ సార్. నరసింహానంది గారి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నా. నరసింహానంది గారు మూవీ చేస్తున్నారా? చేస్తున్నారు, ప్రభుత్వ సారాయి దుకాణం. ఆయన సినిమాలో ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుంది. నరసింహానంది గారు సినిమా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. దాంట్లో మీరే యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా అస్సలు ప్రతి డైరెక్టర్ కానీ కో ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు నరసింహానంది గారా నిజంగా నా జన్మ ధన్యం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.